జాను ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే బయట కూర్చుంటూ ఉంటారు. ఇంతలో ఊర్లో అయితే అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది. శంకర్ నారాయణ గారి ఇల్లు వేలం పాట జరగబోతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అక్కడికి వచ్చి వేలం పాట పాడుకోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జాను ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో వీధిలో అయితే ఆ అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటే అందరూ వచ్చి చూస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న జాను వాళ్ళ అమ్మ జాను దగ్గరికి వెళ్ళి, ఏంటే ఇదంతా, మీ నాన్న కష్టార్జితం అది, మీ నాన్నకి ఇల్లు అంటే చాలా ఇష్టం, అలాంటిది ఇప్పుడు అది పోతుంది అంటే నాకే చాలా బాధగా ఉంది, ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న జాను అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో జాను వాళ్ళ అమ్మ మాత్రం, జాను ఏంటే మన ఇల్లు మనకి వచ్చేస్తుంది అని చెప్పావు కదా, కానీ ఇప్పుడు చూసావా ఏం జరుగుతుందో, నాకు చాలా భయంగా ఉంది, బాధగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న జాను కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి, అదేంటి వేలం పాట వేయడం ఏంటి, ఇంత త్వరగా అన్నీ జరగటం ఏంటి, ఇదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి, మళ్ళీ మా ఇల్లుని మేము దక్కించుకోవాలి, ఇలా వేలం పాట జరగడానికి వీలు లేదు, ఏదో ఒకటి చేసి తీరాలి నేను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు. అంటే ఇక ఇల్లు మన చేతి నుండి చేజారిపోయినట్టేనా అని చెప్పేసి అయితే అనుకుంటూ అయితే చాలా బాధపడుతూ అలా ఆలోచిస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.